ఎస్ వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. ఎస్ మరి ఇవాళ కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. మరి మీరు చూస్తున్నారు లిల్లీపుట్ అనే కామెంట్స్ రాజకీయ వర్గంలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. మరి ఒక ఇంత నల్గొండలో ఇటు సర్వనాశనం చేసింది కూడా ఆ నేతి అంటూ కూడా బహిరంగంగానే ఇటు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క చూస్తున్నారు ఇటు బీసీ రిజర్వేషన్లపై 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా మరోపక్క ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి వీటన్నింటిని బట్టి మీరేమంటారు? అసలు బీజేపీపై ఒత్తిడి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కేంద్రం ఎట్లాగైనా ఈ బీసీ రిజర్వేషన్లు ఆమోదించే విధంగా ధర్నాలు నిరసనలు చేపడతామంటూ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఎవరికి వారు ధర్నాలు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరి మీరేమంటారు? నమస్కారం. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి. ఒకటి కవిత, తర్వాత కేటీఆర్ ఇష్యూ, రెండవదేమో బీసీ రిజర్వేషన్ గురించి మనం చెప్తాను. ఒక కవిత కేటీఆర్ మధ్యలో చూసుకుంటే ఇప్పుడు ఈ కవిత కేటీఆర్ మధ్యలో ఉన్న ఇష్యూ ఇప్పుడుది కాదు. ఇది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి మొదలైంది. 2014, 2016 మధ్యలో ఆ టైం తర్వాతనే మొదలైంది. ఎందుకంటే కవితకి ఆమెకి ఒక ప్రయారిటీ లేకుండా కేటీఆర్ అడ్డుపడతా ఉన్నాడు. కేటీఆర్ ముందుకు రాణిస్తలేడు అని చెప్పి ఒక ఆలోచన డెఫినెట్ గా ఆమెలో ఉంది. కానీ వచ్చి చూసిన తర్వాత అధికారంలో ఉన్నారు కాబట్టి రకరకాల పదవులు ఉంటాయి. ఆమె ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయింది, ఎంపీగా ఓడిపోయింది, తర్వాత ఎమ్మెల్సీగా అయింది. ఇవన్నీ నడిచాయి. కానీ అధికారం పోయిన తర్వాత అదంతా కూడా బట్టబయలు అవుతా ఉంది రోజు రోజుకి. మరి క్లారిటీ వస్తూ ఉంది ఏ విధంగా అధికారం కోసం వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె మినిస్టర్ అవ్వాలనుకుందో, లేకపోతే ఇంకొకటి అవ్వాలనుకుందో, ఇంకొక పదవి కావాలనుకుందో ఏమో కానీ డెఫినెట్ గా దానికి అడ్డుపడేది కేటీఆర్ అని చెప్పేసి ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తా ఉంది. అదే విషయంలో ఇప్పుడు జగదీష్ రెడ్డి మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా కూడా అది డెఫినెట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ అన్నని గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నట్టే కదా. అది ఏమవుతుంది ఇప్పుడు డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అవకాశం ఇచ్చారు. కానీ ఈ 2 సార్లు అవకాశాన్ని మొత్తం కూడా చేతులారా పోగొట్టుకున్న సంగతి మనకు తెలుసు. ఫస్ట్ 5 years అంటే చిన్నది, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఇంకో 5 years కావాలని చెప్పి బతిలాడిండు కేసీఆర్ కానీ మిగతా కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు. మాకు ఇంకొకసారి అధికారం ఇవ్వండి, డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని మళ్ళా అధికారం ఇచ్చారు. 88 స్థానాలు మంచి నంబర్ ఇచ్చారు. కానీ అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ కరప్షన్ అంతా కూడా. టోటల్ గా అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి పాదయాత్ర ద్వారా ఆ టైంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మేమంతా ముందుకొచ్చి పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెబితే, ఓ అట్లా జరిగిందా, కేసీఆర్ గారు ఇట్లా ఈ విధంగా చేసిర్రా, బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసిన దానికి తర్వాత డిసైడ్ అయిపోయింది. సో అందుకని బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోతున్న నావా, సగం మునిగిపోయింది. దాన్ని లేపి ముందుకు తీసుకెళ్లడానికి, దాన్ని లేపడానికి చేస్తున్న ప్రయత్నమే కవిత కేటీఆర్ ఇష్యూ తీసుకొచ్చి రోజు ఒక మీడియాలో కనపడాలి. మీడియాలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనపడాలి. తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి దాన్ని బీఆర్ఎస్ పార్టీ చావు బతుకుల్లో కనపడుతున్న పార్టీని బతికించడానికి, ఐసీయూలో ఉన్న బీఆర్ఎస్ ని బతికించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఏది ఉండదు. ఇయాలో రేపో అన్నా చెల్లెలు ఒకటైతారు, తర్వాత మిగతాలంతా కూడా మళ్ళా ఈ గిల్లిపుట్లు ఎవరెవరో మాట్లాడుతున్నారు అని చెప్పారు కవిత గారు. సో డెఫినెట్ గా అదంతా కూడా మళ్ళీ వీళ్ళంతా ఒకటైపోతారు. సో వాళ్ళనే కార్నర్ చేస్తారు. అంటే నేనైతే ఒకటి అట్లన్నా చేయొచ్చు, రెండవది పార్టీల నుంచి బయటకన్నా పంపించవచ్చు. పార్టీలు బయటకు పంపిస్తే డెఫినెట్ గా ఆమెకి జాగృతి ఉంది కాబట్టి దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ ఎలక్షన్ లోపల వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయిందో అట్లాగే షర్మిల జగన్ మధ్యలో ఎట్లా చిచ్చు పెట్టి వచ్చారో అట్లాగే ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖతమైపోతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అవకాశాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేశారు, ద్రోహం చేశారు, ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. సో దాని విషయంలో అది క్లోజ్ అయ్యే పార్టీ. రెండవది బీసీ రిజర్వేషన్లన్నీ నేనేమంటున్నా అంటే కామారెడ్డిలో డిక్లరేషన్ తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు ఏది బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, 42% ఇస్తామని చెప్పి డిక్లరేషన్ పెట్టారు. ఎస్,
ఎవరిని అడిగి పెట్టారు? తెలంగాణ ప్రజల కోసం పెట్టారు. తెలంగాణ ప్రజల ఓటు బ్యాంక్ కోసం పెట్టారు తప్పితే ఈ భారతీయ జనతా పార్టీ కోసమో లేకపోతే ఇంకొక పార్టీ కోసమే కాదు. ఇది మీరు ఇచ్చిన మాట, వాగ్దానం ఇచ్చిన మాట, ఏదైతే డిక్లరేషన్ పెట్టారో అమలు చేయాల్సిన బాధ్యత మీదే. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వదిలే పరిస్థితి లేదు. దాన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తారా, జియో తీసుకొస్తారా, ఇంకోటి తీసుకొస్తారా మీరే చేయాలి. రెండు పాయింట్ ఏంటంటే, నిజంగా తీసుకొచ్చినా కూడా వీళ్ళు తీసుకొచ్చిన డేటా అంతా కూడా ఎంపెరికల్ డేటా. ఒక ఒక కాలనీలో ఒక 100 ఇండ్లు ఉంటే దాంట్లో 10 ఇండ్లు లెక్క పెట్టి మొత్తం టోటల్ గా దాన్ని ఎస్టిమేట్ చేసి ఒక డేటా తీసుకొచ్చి తప్పితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఎంక్వైరీ చేసి ఆ డేటా కలెక్ట్ చేసిన పరిస్థితి కనపడతలేదు. వాళ్ళే చెప్పారు ఎంపెరికల్ డేటా అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు బిగినింగ్ లో. సో ఈ ఎంపెరికల్ డేటా 52% ఉన్న బీసీలను 42% తీసుకొచ్చి 42%లో 10% ముస్లింలకు ఇచ్చుకుంటూ బీసీలు రిజర్వేషన్ ముసుగులో వాళ్ళకి ముస్లింలకు ఇస్తా ఉన్నారు. అంటే వీళ్ళకి వచ్చింది ఎంత? బీసీలకి 32%. 52% ఎక్కడ, 32% ఎక్కడ, ఎంత అమలు చేస్తా ఉన్నారు? Right. మరి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బీసీలను ఏ విధంగా మోసం చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు డిసైడ్ అవుతారు. మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత ఢిల్లీకి పోయినా, ఎక్కడ పోయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే మీకు ఓటు బ్యాంకు రేపు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళే మీకు రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి అయితే నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు డెఫినెట్ గా తీసుకుంటారు దాని మీద. ఎందుకంటే బీసీ సమాజం అంతా ఆలోచిస్తా ఉంది. మీరు 42% ఇస్తే బాగుండేది, ముస్లింల రిజర్వేషన్ 10% తీసేస్తే బాగుండేది. ముస్లింల 10% తీసేసి మీరు 42% బీసీలకు ఇస్తే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసేది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో బిల్లు కూడా పెట్టేది. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఇంకొక చిత్తశుద్ధి కూడా లేదు. మాకుంది, అది భారతీయ జనతా పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్న మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ బీఆర్ఎస్ పార్టీ కాదు. రెండవ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కేంద్రంలో ఉన్నారు కదా, 68 సంవత్సరాలు, 66 సంవత్సరాలు, ఒక్కరినైనా బీసీని ప్రధానమంత్రి చేద్దామన్న ఆలోచన వీళ్ళకి రాలే. ఒక బీసీ బిడ్డని వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక రాష్ట్రపతిని గిరిజన మహిళా బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక మైనారిటీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీనో ఇంకో పార్టీ కాదు. సో అందుకే నేను ఏమంటున్నంటే, బీసీలకు చిత్తశుద్ధి ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ తోటి తప్పితే బీసీలకి ఏదైనా చేయాలనుకుంటే మేం చేస్తాం. బీసీ కమిషన్ కూడా మేమే దాన్ని కేంద్రంలో పెట్టి దాన్ని ఆమోదించుకున్నాం. సో దాని ద్వారా మరి నిధులు వస్తా ఉన్నాయి రాష్ట్రాలకు కూడా. సో అందుకని బీసీ సమాజాన్ని నిలబెట్టేది, అధికారం తీసుకొచ్చేది మరి ఏదైతే పార్టీ ఉందో అది భారతీయ జనతా పార్టీ తప్పితే ఇంకో పార్టీ కాదని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాను.